ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. ప్రార్థన చేసుకున్న లేవడం మొదలు తల ఉంచండి. మహాపరిశుద్ధులైన తండ్రి, దైవదేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించండి, దీవించండి, మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకం తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని, ఆటంకం తొలగించి మీ నామాన్ని కనపరచుకోమని ఏసే శ్రేష్టమైన నామంలో ప్రార్థన పడుకోగలుగుతుంది. ఆమేన్. మనంతా కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపతో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది గీత సునాదము. నీ కృప నిత్యముండును, కృప వివరింప నా తరమా యేసయ్యా.
ప్రభు నామాన్ని కాసేపు స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రీతికరమైన బహుశక్తివంతమైన ప్రీతికరమైన బహుశక్తివంతమైన సేవకు మూలము సంపూర్ణ సమర్పణ, సేవకు మూలము నీ సంపూర్ణ సమర్పణ, సజీవయాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా, చేయుము దేహమును దేవుని కనుకూలముగా. ఘోర శిలువ బలిపీఠముపై నీ పాపరుణము చెల్లించుటకు, ఘోర శిలువ బలిపీఠముపై నా పాపరుణము చెల్లించుటకు త్యాగమాయే ప్రభు యేసు, నీకు విలువ చేకూర్చే సిలువ, త్యాగమాయే ప్రభు యేసు, నీకు విలువ చేకూర్చే సిలువ, సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సర్వాంగ హోమముగా చేయుము దేహము దేవుని కనుకూలముగా, దేవుని కనుకూలముగా. Praise the Lord. Hallelujah. 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 Yes, Lord. Hallelujah. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధురాలు పరిశుద్ధనామానికి కోట్లాది వందనాలు స్తుతిస్తున్నామయ్యా. పరిశుద్ధురానికి వందనాలు, పరిశుద్ధురాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, కనపరుస్తున్నాం. తండ్రి నీ పాదాల ముందు పెట్టుకుంటాం, యేసయ్య, నీ పాదాల ముందు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనల పేరు ఉన్నారయ్యా, స్తుతి ఆర్తికి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చెడ్డపిల్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెడ్డపిల్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. తేజస్సుకొని చెంటు పెట్టుకుని పడుకున్నట్టు, తేజస్సుకొని చెంటు పెట్టుకుని పడుకున్నట్టు ప్రభా. అలా యవనస్తులతో మాట్లాడండి ప్రభా. నీ
వాక్యం ద్వారా తప్పు జీవితంతో నింపండి అయ్యా. ఎవరి బిడ్డ హృదయాలు నిండా నాయన నీ వాక్యం ద్వారా శుద్ధ అవ్వాలి ప్రభు. నీకు వందనాలు. పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభా. ఈ లోకంలో ఎలా ఉండాలో ప్రభా ఎవరి బిడ్డలకు తెలియచేయండి. రోషం కలిగి ఎవరి కాలంలో తండ్రి నాయన నీ కాడి మోయడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీకు సాటి ఎవరు ప్రభా. నాయన నిండు మనసు నేను ఆరాధించిన నిండు మనసు తీసుకున్నాను సేవకులకు కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గుడాల మీద జీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేము అంటే వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అంటే వారు యెహోవాను సేవించి కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. కూడా స్థితిస్తున్నాం ఆరాధిస్తున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. బంధువులు స్నేహ దర్శనం మాట్లాడుతున్నాను అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప రాయించేయమని అడుగుతుంది. వాకు నువ్వు క్షమిస్తుంది, వాకు బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్న జ్ఞానం కృపే తండ్రి కొన్నాను తండ్రి. నాయన లైవ్లో ఎప్పటి విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శించండి ప్రభావ. నీ దాసును అభిషేకించిన నీ పాత్రను పనిముట్టుగా వాడుకుని లైవ్లో ఎప్పటి విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసును వాడుకొని అడుగుపెట్టి ప్రతి స్థలం అద్భుతంగా జరిగించి పనిముట్టుగా సాగును వాడుకొని ప్రభావ తండ్రి. నాయన మేము ఉంటున్న ప్రాంతాల పట్టణ గ్రామ తెలుగుదేశం జ్ఞాపకం తెలుసు సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించి మాకు నీళ్ళు ప్రకాశం సన్ని వేడుకొని సహాయం చేయండి. మంచి నీ ప్రేమలాగా ప్రభా నాయన మమ్మల్ని ఎవరు ప్రేమించలేదయ్యా. నీ ప్రేమకు సాటి ఎవరు ప్రభా. నీకు ఎవరైనా ప్రభా నాయన అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థత నిరుద్యోగులకు ఉద్యోగుల నుండి ఆర్థిక సంప్రదాయం నిరాశ సాధించడం ప్రభావానికి చేస్తున్న పేద బిడ్డలు మంచి సదుపాయాలు చేసిన పేద బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మంచి సదుపాయాల వరకు ఆలోచన సాధించండి. నంబర్ నెల మీ నామాన్ని ఇచ్చేసి నమ్మకాలు పరిశ్రమ ఈ నంబర్ నెల అంతా కూడా ప్రభు ఈ నామాన్ని ఇచ్చేసి మీ నామాన్ని కనపరిచే ప్రభుత్వం ఇచ్చారు. నిత్యంగా మీరు మంచిగా ఉన్నారు. నిత్యంగా మీరు మంచిగా ఉన్నారు ప్రభావ. గొప్ప దేవుడు మంచి దేవుడు తండ్రి పొందుతున్నారయా. ప్రతి చిగురేసిన బంధిస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తున్న సాతను కట్టిన గొడవలని మీరు కూర్చుండయా. ప్రతి శత్రులు అయిపట్టుకున్న ప్రతి చిగురేసిన ప్రతి దురాత్మను బంధిస్తున్న సాతను కట్టిన గోడలన్నీ మీరు కూర్చుండయా. ప్రతి శత్రులు అయిపట్టుకున్నట్టు మీ నామాన్ని కనిపించిన మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన చేర్చుకోండి. ఏ స్నామాలని మీరు కొంచెం తండ్రి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారంలోగును గాక. ఇక్కడ దావీదు మనం గమనిస్తే ఆ పైన దావీదు కీర్తన అని చిన్న అక్షరంతో రాయబడింది. దావీదు తన ప్రేయర్ లైఫ్, తన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు. నా ప్రార్థన ఎలా ఉందంట? ఇన్సెన్స్ అని ఉందండి. Let my prayer be counted as incense before you, and the lifting of my hands as the evening sacrifice. Yes, incense and evening sacrifice. నా ప్రార్థన నీ దృష్టిలో ఎలా ఉందంటే ఒక ఇన్సెన్స్ అంటే ఇంపైన సువాసన వలె ఉంది. నైవేద్యం అంటే ఈవినింగ్ సాక్రిఫైస్, సాయంకాలపు నైవేద్యం వలె ఉంది. చాలాసార్లు మనం దావీదు అంటే స్తుతి ఆరాధకుడు అని ఒక యాంగిల్లో మనం ఆయన్ని చూస్తాం. మరొక యాంగిల్ అంటే దేవునికి ఇష్టడు, హృదయానుసారుడు చూస్తాం. మరొక యాంగిల్లో దావీదు యథార్థవంతుడు అని చూస్తాం. మరొక యాంగిల్లో దావీదు యుద్ధ వీరుడు, రోషం కలిగిన వాడు. మరో యాంగిల్లో దావీదు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడు. ఇలా చూస్తాం. చాలా ఇంపార్టెంట్ కోణము దావీదులో ఉంది. అదేంటంటే వాజ్ ఎ ప్రేయర్ వారియర్, ప్రార్థన వీరుడు. చూడండి, దావీదు చాలాసార్లు ప్రార్థన చేసినట్టు దేవుని వాటిలో రాయబడింది. మరి అహితోబేలు అబ్షాలోం కలిపి దురాలోచన చేస్తుంటే ఇప్పుడు ప్రార్థన చేశాడు దావీదు.
యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేసేవాడు. హి వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనేది ఒక వ్యక్తికి చాలా అద్భుతమైన సహకారిగా ఉంటుంది. ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలి అనే పాయింట్ గురించి మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసే ముందు మనం ఎలా చేయాలి? కీర్తన గ్రంథము 32:2 చూద్దాం. 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అది ప్రార్థనకు ముందు ఎలా ఉండాలంటే నిర్దోషముగా ఉండాలి, ఆత్మలో కపటం ఉండకూడదు. 35వ కీర్తన 13వ వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్టు కట్టుకుంటుంది, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. మై ప్రేయర్ హ్యాస్ రిటర్న్. 35:13 But I, when they were sick, I was sackcloth. I afflicted myself with fasting. I prayed with head bowed on my chest. I went about aggrieved for the devil, but at my stumbling, I rejoiced. Brother, my prayer has returned. My prayers have returned to me unanswered. Unanswered. English. ఏ version అది? NIV లో my prayer has returned to me as unanswered. జవాబు లేకుండా నా ప్రార్థన తిరిగి వచ్చేసిన దగ్గరికి. వై? ఎందుకని? 66 కీర్తన 18. 66 కీర్తన 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. ఇంగ్లీష్ చదువునా? If I had cherished sin in my heart, If I have cherished sin in my life, the Lord would have not listened. Yes. హృదయంలో పాపాన్ని దాచుకుంటే, పాపాన్ని లక్ష్యం చేస్తే, ఆ హృదయంలో కపటాన్ని దాచుకుంటే, ఆత్మలో కపటం కలిగి ఉంటే మన ప్రార్థన God would not listen me. Your prayer will be returned to you as unanswered. జవాబు లేని ప్రార్థనగా మరల మన ఎద్దుకు తిరిగి వచ్చేస్తుంది. సో ప్రార్థనకి వెళ్లే ముందు ఆత్మలో కపటం లేకుండా యథార్థంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి సందర్భంలో కీర్తి ప్లే చేయకూడదు, తెలివితేటలు ఉపయోగించకూడదు, స్వార్థం ఉపయోగించకూడదు, మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఇవి ఆత్మలో కపటం లేకుండా నిర్దోషిగా పవిత్రత కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? జవాబులను గ్రహిస్తాడు. ప్రార్థన చేసే ముందు ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. చూడు కీర్తన గ్రంథంలో, ప్రేయర్ ఆఫ్ uprightness, prayer with uprightness is pleasing to God. Praise the Lord. Praise the Lord. యథార్థవంతుల ప్రార్థన అంట ఆయనకి ఎంతో ఇష్టమంట. ఈ దినాల్లో మనం యథార్థత మనం కలిగి ఉన్నామా? యథార్థతను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ఎంత యథార్థవంతుడండి, ఎంత ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడండి, ఏది దాచుకోకుండా ఉన్నదన్నట్టుగా మాట్లాడి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడట మరి ఆలకించాడట. దేవుడట ఆ ప్రార్థనకి ఏమిచ్చాడట? జవాబును అనుగ్రహించాడట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యథార్థతతో ప్రార్థన చేస్తాము. మూడవది, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చూడండి పిల్లల, యాకోబు పత్రికలో మరి ఒక మాట మనకి కనబడుతుంది.
యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమే సందేహింపక విశ్వాసంతో అడగవలెను. అయితే అతడు ఎలా అడగాలంట, ఎలా ప్రార్థన చేయాలంటే ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. పవిత్రతతో చేయాలి, యథార్థతతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలి ప్రార్థన, ఎలా ప్రార్థన చేయాలి? ఆసక్తితో చెయ్యాలి. అపోస్తలకార్యము గ్రంథం 'యాకోబు పత్రికలోనే 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3-4 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అది ఎలా ప్రార్థన చేశాడ? ఆసక్తితో. ఇంగ్లీష్ ఆర్నెస్ట్లీ, శ్రద్ధగా ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో వర్షం పడలేదంటే 3-4 సంవత్సరాలు. ఆకాశాన్ని మూసేసాడంటాడు. చదువురాని ఇంగ్లీష్ ఆ వచనం అంతా. Elijah was a man with a nature like us. He prayed earnestly that it might not rain. For 3 years and 6 months it did not rain on earth. Yes. And he prayed again. He prayed for heavens should be closed. ఆకాశం మూసివేయబడాలని ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3-4 సంవత్సరాలు నో రెయిన్ ఎట్ ఆల్. గింజుకున్న వర్షం పడదు. కప్పలకు పెళ్లి చేసి ఉంటారు, రకరకాలుగా వ్యవహారాలన్నీ ఏవో చేసి ఉంటారు, బట్ నో రెయిన్. మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేయింగ్. అగైన్ హీ ప్రేయిడ్ 18. Then he prayed again. And heaven gave rain. And earth bore its fruit. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడిపోయింది. పిల్లలు ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అలా ప్రార్థన చేస్తాం. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలె, ఇన్సెన్స్ టు గాడ్, ఇంపైన సువాసన ధూపం వలె దేవుని సన్నిధి చేరుతుంది. మై ప్రేయర్ ఈజ్ లైక్ దాట్. Tonight I am asking, how is your prayer? నీ ప్రార్థన ఇంపైన సువాసనలాగా పరలోకం వెళ్తుందా? నీ ప్రార్థన ఇంపైన ధూపం వలె పరలోకం వెళ్తుందా? నువ్వు చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉందా? నీ ప్రార్థన యాక్సెప్టబుల్ అవుతుందా? అంగీకరించబడుతుందా దేవుని చేత? ఏదో గుడ్డెది చేలో పడినట్టు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావు. ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలాంటి ప్రార్థన చేస్తే జవాబులు పొందుకుంటాం, ఎలాగ ప్రార్థన చేస్తే ప్రభువు ఆనందిస్తాడు, ఎలాంటి ప్రార్థన జవాబులు తీసుకొస్తుంది. మనకి జవాబులు తీసుకొచ్చే ప్రార్థనే లెక్క. జవాబులు రాలేని ప్రార్థన సంగతి ఏంటి? చేసుకెళ్ళిపోతున్న గంటల తరబడి ప్రార్థన. వేర్ యువర్ ప్రేయర్ ఇస్ గాన్. నీ ప్రార్థన ఎటు వెళ్ళిపోతుంది. జవాబులు రావాలంటే ప్లెయిన్ హార్ట్ కావాలి. ఆత్మలో కపటం ఉండకూడదు. నిర్దోషం, ఇన్నోసెన్స్, కుయుక్తులు మన హృదయాల్లో ఉంటే మన ప్రార్థన ఆన్సర్డ్. ఆ ప్రార్థన జవాబులు రాత్రి దావీదు వల్లే మనం ప్రార్థన చేయాలి. దావీదులాగా ఇంపైన ధూపంలాగా, సాయంకాల నైవేద్యం లాగా, ఆఫరింగ్, సాయంకాల సాక్రిఫైస్ లాగా మన ప్రార్థన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఎలా ప్రార్థన చేయాలి, దావీదు ఎలా ప్రార్థన చేశాడో మేము చూసాం. నాయన అలా మేము కూడా ప్రార్థన చేయడానికి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. నాయన నీతిమంతులుగా, ఆత్మలో కపటం లేని వారిగా ప్రార్థించండి. నిర్దోషులంగా ప్రార్థన చేయడానికి, యథార్థంగా ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో ప్రార్థన చేయడానికి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి
మీ కృప మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థన చేసే కృప, ఆ అనుభవం మాకు దయచేయండి. జవాబులు పొందే కృప, ప్రార్థన ద్వారా జవాబులు పొందే కృప మాకు దయచేయండి. ఏసీ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ఆయన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం, త్రియేక దేవునికి ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడే నడిపించింది గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.